హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ ఎలక్ట్రికల్ జోన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం JLM సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ స్టూడెంట్ అయినా సరే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. అంటే నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ అనేటువంటిది పూర్తి అయిపోయి ఉండాలన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం రాయాలనుకున్న ఎగ్జామ్ పైనటువంటి నెంబర్ ఆఫ్ బిట్లు ప్రాక్టీస్ చేయడం, థియరీ పాయింట్ చెక్ పాయింట్లు రివిజన్ చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ మనం రివిజన్కి మాత్రమే, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే మనము మన టైంని మొత్తం కేటాయించాలి. నేను ఇప్పుడు చెప్పబోయే సిలబస్ అనేటువంటిది ప్రీవియస్ JLM ఎగ్జామ్ని బేస్ చేసుకుని 80% సిలబస్ కవర్ చేయడం జరిగింది. ఇదే సిలబస్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ JLM, ఇది ITI డిప్లొమా లెవెల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇదే సిలబస్ ఉంటుంది. కానీ ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈవెన్ బీటెక్ లెవెల్లో ఉన్నటువంటి గేట్ ఎగ్జామ్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. కానీ ఎంత డెప్త్నెస్ అడుగుతాడు క్వశ్చన్స్ అనేటువంటిది మనకి తెలుసుకుంటే సో ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేటువంటిది పూర్తి చేయాలి మనం. సో ఇప్పుడు నేను చెప్పబోయే సిలబస్ మెయిన్లీ JLMని కంపేర్ చేసుకొని చెప్తాను. ఈ సిలబస్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో 80% ఇదే సిలబస్ ఉంటుంది. ఒక 20% యాడ్ అవ్వచ్చు, లేదా ఇదే మ్యాక్సిమం సిలబస్ ఉండొచ్చు. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు నేను చెప్పబోయే సిలబస్ అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఎలక్ట్రికల్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, నెక్స్ట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ ఓమ్స్ లా గురించి, సిరీస్ అండ్ ప్యారలల్ గురించి, కిర్చాఫ్ లాస్ గురించి ఇందులో టాపిక్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువగా సిరీస్ అండ్ ప్యారలల్ బేస్ చేసుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. V=I ఫైండ్ అవుట్ చేయడం, I నుంచి V ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ యూనిట్స్ కూడా అడగడం జరుగుతుంది ఈ టాపిక్ నుంచి. సో ఈ టాపిక్లో ఇటువంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో ఎక్కువగా పారా, డయా, ఫెర్రో ఈ మ్యాగ్నెటిక్ గురించి ప్రాపర్టీస్ ఎక్కువగా అడుగుతాడు. సో ఏ ప్రాపర్టీస్ కలిగినటువంటి మెటీరియల్ ఎక్కడ యూజ్ చేస్తారు, అలాగే అది ఎంత రెసిస్టివిటీ ఉంటుంది, అలాగే యూనిట్స్ కూడా ఇందులో ఎక్కువగా అడగడం జరుగుతుంది. అంటే కాపర్ యూనిట్స్ ఏంటి, అల్యూమినియం యొక్క రెసిస్టివిటీ ఏంటి, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో ఎక్కువగా మ్యాగ్నెటిక్ లాస్ అన్నీ కవర్ అవుతాయి. అంటే లెంజెస్ లా, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్. దీని నుంచి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే DC జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, DC మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, అలాగే ఇండక్షన్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, అలాంటి క్వశ్చన్స్ ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బేస్ చేసుకుని అడగడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి సెల్స్ అండ్ బ్యాటరీస్. దీని నుంచి కూడా ఎక్కువగా మ్యాక్సిమం మార్క్స్ దీని నుంచి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్లోకి ఎగ్జామ్స్ ఏంటి, ప్రైమరీ సెల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మీద ఎక్కువగా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ సెకండరీ సెల్, ప్రైమరీ సెల్లో ఎక్కువగా యానోడ్ క్యాథోడ్లు ఉంటాయి కంటే అక్కడ ఏ మెటీరియల్ వాడతాము, ఎటువంటి ఎలక్ట్రానిక్ కెమికల్ కాంపౌండ్ వాడతాము అనేటువంటి క్వశ్చన్లు ఇందులో ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిస్టిక్స్. ఇక్కడ కూడా ఎక్కువగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కెపాసిటర్స్, యూనిట్స్, అలాగే డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్, టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్, కెపాసిటర్ సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటాయి, సిరీస్లో కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వాల్యూ, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వాల్యూ, ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ నుంచి వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓన్లీ సిలబస్ని మాత్రమే చెప్తాను. మళ్ళీ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. అందులో మళ్ళీ డీటెయిల్డ్గా ఎటువంటి బిట్స్ వస్తాయి ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్ అండ్ జాయింట్స్. సో ఇందులో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్విచ్చెస్, ఫ్యూజెస్, ఫ్యూజ్ మెటీరియల్స్, MCBs, CBs, వైరింగ్స్, వైర్ జాయింట్స్ ఈ విధంగా ఉంటాయి. ఎక్కువగా సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కడ ఎటువంటి సర్క్యూట్ బ్రేకర్లు యూజ్ చేస్తారో ఆ విధంగా దీని నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సెవెంత్ వన్ వచ్చేసరికి వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్. ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మ్యాక్సిమం ITI లెవెల్లో మీకు చదివేటప్పుడు బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ బుక్స్లోనే మ్యాక్సిమం ఈ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇందులో స్టేర్ గేజ్ వైరింగ్స్ ఏంటి, గుడాన్ వైరింగ్స్ ఏంటి, ఎన్ని స్విచ్లు యూజ్ చేసి గుడాన్ వైరింగ్ చేస్తాము, స్టేర్ గేజ్ వైరింగ్కి ఎన్ని స్విచ్లు ఉండాలి, ఎన్ని ల్యాంప్స్ ఉండాలి, ఆ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఎయిత్ వన్ వచ్చేసరికి ఎర్తింగ్ టాపిక్. ఈ ఎర్తింగ్ టాపిక్ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఎర్తింగ్లో టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ ఉంటుంది. పైప్ ఎర్తింగ్ ఉంటుంది, ప్లేట్ ఎర్తింగ్ ఉంటుంది. పైప్ ఎర్తింగ్ని ఎంత ఓడి ఉన్నటువంటి పైప్ని యూజ్ చేస్తాము, ప్లేట్ ఎర్తింగ్లో ఎంత ప్లేట్ డైమెన్షన్స్ ఏంటి, ఆ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ సిలబస్లో ప్రతి టాపిక్ కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి టాపిక్ని టచ్ చేసుకుంటే దానిలో ఉన్నటువంటి బిట్లు ప్రాక్టీస్ చేసినా సరిపోద్ది మీకు.
ఇక 9th వన్ వచ్చేసరికి ఐఈ రూల్స్. ఇది ఒక పెద్ద మహాసముద్రం అండి. సో ఈ ఐఈ రూల్స్ వచ్చేసరికి మీరు ఎంత చదివినా సరే మీకు గుర్తుండవు. సో ఇవి ఏం చేస్తారంటే ప్రీవియస్ బిట్లు ఉంటాయి, మనకి అవి మీకు తర్వాత చెప్తాను. ఆ బిట్లు మీరు ప్రాక్టీస్ చేసుకొని కొన్ని గుర్తుపెట్టుకుంటే వాటి ప్రకారం మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఐఈ రూల్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్ ఆన్సర్ చేయడం అనేది, ఎక్కువగా కన్ఫ్యూజ్గా ఉంటాయి బిట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వీటిలో ఎక్కువగా మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏ మూవింగ్ ఐరన్ ఎక్కడ యూజ్ చేస్తాము, మూవింగ్ కాయిల్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఆ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ విధంగా దీని నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 11 వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో సింగిల్ ఫేస్, 3 ఫేస్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ల గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా వీటి ఎనర్జీ మీటర్ యొక్క ఎర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సిలబస్ నేను పూర్తిగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదివి వినిపించట్లేదు. సో మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి ఆ సిలబస్ను టాపిక్స్ క్లారిటీగా చదువుకోండి. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. ఇందులో ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీపీటీలు, అలాగే ఫ్రీక్వెన్సీ మీటరు, పవర్ ఫ్యాక్టర్ మీటరు, టార్క్ టెస్టర్, మెగ్గర్, హోమ్ టెస్టర్, ఈ విధంగా ఉంటాయి. దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మెగ్గర్తో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తామా లేదా ఓమిక్ టెస్ట్తో టెస్ట్ చేస్తామా, ఆ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ యూజ్ చేస్తామనే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి దీని నుంచి. ఇక 13 వచ్చేసరికి సెమీ కండక్టర్ డివైసెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్స్, వాటి స్ట్రక్చరు, నెక్స్ట్ బయాసింగ్ క్యారెక్టరిస్టిక్స్, అలాగే ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఎంత, జీనోడైడ్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఎంత, ఆ విధంగా ఈ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 4th వచ్చేసరికి డీసీ జనరేటర్స్. ఇది జెన్కో నోటిఫికేషన్ అయితే మాత్రం ఈ జనరేషన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇందులో ఉన్న టాపిక్లు ప్రతి ఒక్కటి కూడా బేసిక్ లెవెల్లో మాత్రం మీరు ప్రతి ఒక్క టాపిక్ను కూడా టచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరేటర్స్ కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ వీడియోని పాస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీరు డీటెయిల్గా సిలబస్ చదవండి, అప్పుడు మీకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ 15th వన్ వచ్చేసరికి ఏసీ ఫండమెంటల్ అండ్ సర్క్యూట్స్ అంటాము. సో దీని నుంచి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టాపిక్ని మీరు బేసిక్ లెవెల్లో ప్రతి ఒక్కటి కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి మ్యాక్సిమమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్న బేసిక్స్ మొత్తము ఈ టాపిక్లోనే ఉంటాయి. సో ఇది కూడా వీడియో పాస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డీటెయిల్గా చదవండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఈ టాపిక్ గురించి స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 17th వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్స్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ట్రాన్స్కోలో ఎక్కువ అడగడం జరుగుతుంది. అదేవిధంగా జెన్కోలో కూడా ఎక్కువగా అడుగుతారు ఈ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి. సో ఇందులో ఎక్కువగా ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి, లాసెస్ గురించి ఉంటాయి, ఐరన్ లాసెస్ ఉంటాయి, కోర్ లాసెస్ ఉంటాయి. ఈ లాసెస్ గురించి, నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి, అలాగే ఆటో ట్రాన్స్ఫార్మర్ గురించి దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 18th వన్ వచ్చేసరికి ఆల్టర్నేటర్స్. సో ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటర్స్, నెక్స్ట్ సిలిండ్రికల్ పోల్, సేలియంట్ పోల్ టైప్ ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క పోల్స్ ఇచ్చేసి ఫ్రీ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటాం, స్పీడ్ ఇచ్చి పోల్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడం, ఆ విధంగా ఇందులో ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 19th వన్ వచ్చేసరికి 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సో ఇందులో వచ్చేసరికి వర్కింగ్ ఆఫ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఇందులో కూడా ఎక్కువగా NS = 120 × F/P అనే ఫార్ములా మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా DVL స్టార్టర్ని ఎక్కడ యూజ్ చేస్తాము, స్టార్ డెల్టా స్టార్టర్ని ఎంత రేటింగ్లో యూజ్ చేస్తాము, ఆ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్లు అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 20 వచ్చేసరికి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్లో ఎక్కువగా కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్స్, షేడెడ్ పోల్ మోటార్స్, వాటి యొక్క అప్లికేషన్స్లో ఎక్కువగా క్వశ్చన్ అంటే ఏది ఎక్కడ ఎలా యూజ్ చేస్తాము అనే క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఎక్కువగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 21 వచ్చేసరికి జనరేషన్ ఆఫ్ పవర్. ఇందులో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే కన్వెన్షనల్ సోర్స్ ఉంటాయి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్లు ఉంటాయి. అలాగే థర్మల్, హైడ్రల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్కువగా వర్కింగ్ ఆఫ్ హైడ్రల్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ యొక్క డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటే ఈ టాపిక్ నుంచి మీకు సరిపోద్ది. నెక్స్ట్ 22 వచ్చేసరికి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. సో ఇది కూడా కొంచెం టాపిక్ ఎక్కువలా ఉంటుంది. ఇందులో వీడియో పాస్ చేసి ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ చదవండి. ట్రాన్స్కో నోటిఫికేషన్ అయితే మాత్రం పక్కా దీని నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాయంటే ట్రాన్స్మిషన్ లెంత్, డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి ట్రాన్స్మిషన్ లెంత్ని ఎక్కడ యూజ్ చేస్తాము, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, సో ఏబీ స్విచ్ల రేటింగ్స్ ఎంత, ఆ విధంగా ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd వచ్చేసరికి ప్లానింగ్, ఎస్టిమేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ హైరింగ్. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా ఉండవు మ్యాక్సిమం, కానీ ఇవి కూడా ప్రతి టాపిక్ కూడా లైట్గా
టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్, లేదంటే ప్రీవియస్ బిట్లు ప్రాక్టీస్ చేసినా సరిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇల్యూమినేషన్ అంటాము. ఇల్యూమినేషన్ కూడా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాయి. సో ఇందులో ఎక్కువగా ఇన్కాండెసెంట్ ల్యాంపు, సోడియం వేపర్ ల్యాంపు, హాలోజన్ ల్యాంపు, నియాన్ ల్యాంపు, వీటి యొక్క అప్లికేషన్స్, ఎటువంటిది ఎక్కడ యూజ్ చేస్తామో, అందులో ఉండే గ్యాస్ ఏది యూజ్ చేస్తామో, ఆ విధంగా దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కానీ వీడియోని పాస్ చేసుకుని ఈ సిలబస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి. సో అదేవిధంగా కమింగ్ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.